పక్షవాతం అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ల సమస్య. కానీ ఇవాళ చిన్న వయసులోనూ పక్షవాతం కేసుల్ని చూస్తున్నాం. 25-30 ఏళ్ల వయసు వారిలోనూ పక్షవాతం కనిపిస్తుంది. యువతరం జీవితాల్ని నిలువునా నిర్వీర్యం చేస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం, హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి తాలూకు జబ్బులతో పాటు పొగ, మద్యం వంటి చెడు వ్యసనాల మూలంగా చిన్న వయసులోనే పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న వయసులో పక్షవాతం ఎందుకు ప్రమాదకరమో, చిన్న వయసులో వచ్చే పక్షవాతానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మెదడులో ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడే సునామీ. పక్షవాతం బారిన పడ్డవారిలో కాలు చేయి స్వాధీనం తప్పుతాయి, మాట పడిపోవచ్చు, లేదా ఆలోచనలు జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మొత్తంగా పక్షవాతం అనేది చెట్టంత మనిషిని సైతం కుప్పకూల్చి భావి జీవితాన్ని నిర్వీర్యం చేసే ఒక పెను విపత్తు. ఇప్పటిదాకా పక్షవాతాన్ని కేవలం పెద్దల్లో వయసుతో పాటు వచ్చే సమస్యగానే భావించేవాళ్లు. అయితే ఇటీవలి కాలంలో యువతలో కూడా పక్షవాతం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి, అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి జబ్బుల ముట్టడి ఇవన్నీ కలగలిసి నేడు 25 ఏళ్ల వయసుకే పక్షవాతం ముప్పును పెంచుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. బ్రెయిన్లో సడన్గా కొంత ఏరియాకి బ్లడ్ సప్లై సరిగా అందకపోతే అది స్ట్రోక్ అండి. స్ట్రోక్ రకరకాలుగా కనపడవచ్చు. స్ట్రోక్లో రకాలు కూడా ఉంటాయి. ఒకటేమో బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ రావడం వల్ల బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యి రక్త సరఫరా బ్రెయిన్లో భాగానికి అందకపోవడం వల్ల వస్తుంది. ఇంకొకటేమో బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ డైరెక్ట్గా రప్చర్ అయిపోవడం వల్ల బ్రెయిన్లోనే బ్లడ్ వచ్చేసి దానివల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. షుగర్, బీపీ, స్మోక్ చేయడం, విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడం, డైట్లో చాలా హై ఫ్యాట్ ఉన్నది లేకపోతే రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం, ఒంట్లోనే కొవ్వు శాతం ఎక్కువ ఉండడం, మార్బిడ్లీ ఒబీస్గా ఉండడం, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. కొంతమందికి మూతి సొట్టపోతుంది, మాట నత్తిపోతుంది, కొంతమంది అర్థం చేసుకోలేరు, సడన్గా కన్ఫ్యూజన్ రావడం, లేకపోతే చెయ్యి కాలు ముద్దయిపోవడం, చెయ్యి కాలు పని చేయలేకపోవడం, ఏదైనా వాడాలి అంటే ఆ పని చేయలేకపోవడం సవ్యంగా, ఏదైనా చేత వస్తువు పట్టుకోవాలంటే గ్రిప్ సరిగ్గా లేక వస్తువు పడిపోవడం, నడుస్తూ ఉంటే నడక తేడా రావడం, బ్యాలెన్స్ తేడా వచ్చేయడం, నడుస్తుంటే ఒకవైపు సొరిగిపోయి పడిపోవడం, ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలు. సో సాధారణంగా ఈజీగా మనకి బయట మెడికల్ పర్సనల్కి కాకుండా నార్మల్ పీపుల్ కూడా గుర్తించగలిగే లక్షణాలు ఏంటి అంటే ఫేస్ ఒకవైపు సాగ్ అయిపోవడం, మూతి సొట్టపోయి ఒకవైపు వెళ్ళిపోవడం, మాట్లాడుతుంటే నత్తి రావడం, స్పీచ్ అసలు లేకపోవడం, మాట సడన్గా ఆగిపోవడం, చెయ్యి కాలు వీక్నెస్ ఆర్ మొద్దుబారిపోవడం, వీటితో ఈజీగా ఇది స్ట్రోక్ అని చెప్పొచ్చు. యువతలో పక్షవాతం ముప్పు పెరగడానికి గాడి తప్పిన జీవనశైలిని ఒక ప్రధాన కారణంగా చెబుతారు నిపుణులు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్ల మూలంగా ఇవాళ యువతలో చాలామందికి అధిక బరువు, స్థూలకాయమనేవి సమస్యలుగా మారుతున్నాయి. వీటికి తోడు హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్లు ఎక్కువగా ఉండడం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలుండడం, ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. ఇక పొగ, మద్యం వంటి వ్యసనాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు యువతను పక్షవాతమనే సుడిగుండంలోకి నెడుతున్నాయి. స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దగ్గరున్న ఇమ్మీడియట్ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు స్ట్రోక్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా మారాయి. మాకు స్ట్రోక్ అంటే ఏంటి, ఒక బ్లడ్ వెజల్లో బ్లాక్ అయింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ వెజల్ లార్జ్ వెజల్ ఉంటుంది, స్మాల్ వెజల్ ఉంటుంది. పెద్ద రక్తనాళంలో కనుక బ్లాక్ అయ్యి స్ట్రోక్ వస్తుంటే ఫ్యూ సెకండ్స్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చనిపోతాయి. చనిపోయిన న్యూరాన్స్ని మేము వెనక్కి తీసుకురాలేం. వాట్ ఎవర్ ట్రీట్మెంట్, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా చచ్చిపోతున్న న్యూరాన్స్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి చనిపోకుండా ఆపడమే, ప్రివెన్షనే ఫస్ట్. సో చనిపోకుండా ఆపాలి అంటే టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ కౌంట్స్ ఫర్ అస్. ప్రతి సెకండ్ మాకు ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా మీకు స్ట్రోక్ లక్షణాలు, ఇందాక చెప్పుకున్న లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయంటే నియరెస్ట్ హాస్పిటల్కి వచ్చేయాలి. హాస్పిటల్లో కూడా కొంచెం ముందే చూసుకోండి, సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ అవైలబుల్ ఉన్నదా లేదా. ఆ అవైలబుల్ ఉన్న హాస్పిటల్స్ అయితే ఇమీడియట్గా స్కాన్ చేస్తారు. స్ట్రోక్ ఏ టైప్ కింద ఉంది, బ్లీడ్ అయిందా లేకపోతే బ్రెయిన్లో క్లాట్ వచ్చిందా, ఒక నిర్ధారణ తెలిసిపోతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారుతాయి. సే బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో క్లాట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ అవర్స్లో, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 గంటల్లో మాకు క్లాట్ని లైజ్ చేసే, అంటే క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ ఉంటాయి.
ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ క్లాట్ ఏదైతే ఉందో ఆ క్లాట్ని మెల్లగా కరిగించగలుగుతాం. ఈ కరిగించేదానికి టైం ఉంటుంది, ఆ టైం లోపలే చేయాలి. ఆ టైం దాటిన తర్వాత చేస్తే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ పేషెంట్ ఎలిజిబుల్, క్లాట్ బస్టర్ ఇవ్వచ్చు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్యూ అవర్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 అవర్స్లో చేయగలుగుతాం. కొంతమందికి 4.5 అవర్స్ వరకు కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ఇంజెక్షన్కి టైం అయిపోయింది, అవుట్ ఆఫ్ టైం విండో, లేదు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు, రకరకాల కారణాల వల్ల తిరిగి బ్రెయిన్లో ఈ ఇంజెక్షన్ ఇస్తే బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్న పేషెంట్స్కి టైం విండో దాటిన తర్వాత డైరెక్ట్గా మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఒక ప్రొసీజర్ చేయొచ్చు. బ్రెయిన్ బ్లడ్ వెజల్ దాకా వెళ్ళి ఏదైతే మేజర్ బ్లడ్ వెజల్లో క్లాట్ అవుతుందో ఆ క్లాట్ని తీసేసే ఛాన్స్ ఉంటుంది ప్రొసీజర్తో. పక్షవాతం బారిన పడ్డవారిలో 30% మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతున్నారు. 30% మంది పనులు చేయలేకపోవటమో, ఇతరుల మీద ఆధారపడ్డమో కనిపిస్తోంది. ఇక 10% మంది పూర్తిగా మంచానికే పరిమితం కావచ్చు. మిగతా 30% మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేసేదే కానీ మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారిన పడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, రోజూ వ్యాయామం, ధూమపానం మానేయడం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవడం చాలా చాలా అవసరం. అవుట్ ఆఫ్ గోల్డెన్ అవర్ ఒక 2 రోజుల తర్వాత స్ట్రోక్ వచ్చిన 3వ రోజుకో వచ్చారు పేషెంట్. అప్పటి నుంచి ఏంటంటే స్ట్రోక్ వచ్చిన ఫ్యూ డేస్లో బీపీ మానిటర్ చేయడం, దాని తర్వాత షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం, దాని తర్వాత టెంపరేచర్స్ ఏమైనా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ మనిషి ధ్యాస ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్ట్రోక్లో ఇవన్నీ ఏదైనా టెంపరేచర్ ఎక్కువ ఉంది, షుగర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బీపీ చాలా ఎక్కువ ఉంది, ఇవన్నీ ఫర్దర్ డ్యామేజ్కి కారణాలు. సో అవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఇవన్నీ అడ్రస్ చేయాలి. సో ఒరిజినల్ స్ట్రోక్ ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ అడ్రస్ చేస్తాం. ఇవన్నీ చూసుకుంటూ పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత మిగతా బ్లడ్ థిన్నర్స్ ఏవైతే హాస్పిటల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తామో ఆ బ్లడ్ థిన్నర్స్ డోసెస్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ బ్లడ్ థిన్నర్స్ కంటిన్యూ చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ స్క్రీనింగ్ చేసుకుంటూ బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, ఫాలోఅప్ కాన్స్టెంట్ ఫాలోఅప్స్లో పెట్టుకుంటూ వెళ్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజియోథెరపీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ పోయింది, డ్యామేజ్ అయిపోయిన సెల్స్ అలాగే ఉన్నాయి కదా, బట్ ఫిజియోథెరపీ వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి? 2 థింగ్స్. ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో డ్యామేజ్ చుట్టూతో ఉన్న బ్రెయిన్ టిష్యూ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా చుట్టూతో ఉన్న నార్మల్ బ్రెయిన్ టిష్యూ, చచ్చిపోయిన బ్రెయిన్ టిష్యూ ఫంక్షన్ని అట్లీస్ట్ పార్షియల్గా రెజ్యూమ్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వేగంగా వస్తుంది. ఇట్ ఈస్ స్టిమ్యులేటింగ్ ద నార్మల్ బ్రెయిన్ అరౌండ్ ద లాస్ట్ బ్రెయిన్ టిష్యూ. సెకండ్ అడ్వాంటేజ్, స్ట్రోక్ తర్వాత స్టిఫ్నెస్ వచ్చేస్తుందండి. స్టిఫ్నెస్ వచ్చేయడం, చెయ్యి కాలు విపరీతంగా వంకరపోవడం, లేకపోతే ఎక్కడ వంగకుండా కాలు ఇడ్చుకుంటూ నడవడం, చెయ్యి ఎందుకు వాడలేకుండా ఉండిపోవడం, ఆ స్టిఫ్నెస్ రాకుండా కూడా ఫిజియోథెరపీ చూస్తుంది. అండ్ స్టిఫ్నెస్తో పాటు వచ్చేవేంటి, పెయిన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పని చేయలేరు. సో పక్షవాతం ఉన్నా, వీక్నెస్ ఉన్నా, స్టిఫ్నెస్ ఉన్నా ఏదైనా ఇష్యూనే కాబట్టి ఫిజియోథెరపీ వల్ల స్టిఫ్నెస్ ఇంప్రూవ్ చేయొచ్చు, ప్లస్ వీక్నెస్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. పక్షవాతం విషయంలో చికిత్స కన్నా నివారణే ముఖ్యమన్న ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకుని జీవనశైలిని సరిదిద్దుకుంటే చిన్న వయసులో పక్షవాతం వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడం, ఉప్పును మితంగా తీసుకోవడం, తగినంత శారీరక శ్రమను కల్పించుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం, రక్తపోటు, గ్లూకోజ్ శాతాలపై ఓ కన్నేసి ఉంచడం, ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా భద్రంగా ఉంచుతాయి.